ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ డేటా సేఫ్టీని కాపాడుకోవటానికి పాస్వర్డ్ వాడుతూ ఉంటారు. అయితే వీక్ పాస్వర్డ్స్ వాడే వారు చాలా మంది ఉన్నారు. అలాగే వీటిని 1 సెకండ్ లోపే హ్యాక్ చేసేందుకు ప్లాన్ చేస్తారట సైబర్ నేరగాళ్ళు. మరి ఆ వీక్ పాస్వర్డ్స్ జాబితాలో మీరు కూడా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్లాజికల్. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిదీ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. గుండి సూది నుంచి గుమ్మడికాయ దాకా ఏది కావాలన్నా ఒక క్లిక్తో ఆన్ టైంలో మన కళ్ళ ముందు వచ్చి వాలిపోతుంది. టెక్నాలజీలో గణనీయమైన మార్పులు రావడంతో ప్రతి ఒక్కరూ కూడా మనీ ట్రాన్సాక్షన్ నుంచి ఇతర వ్యవహారాలను కూడా ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ నుంచే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఫోన్లకి పాస్వర్డ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇవి ఫోన్ డేటాతో పాటు ఇతర వివరాలను కూడా సురక్షితంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే కొందరు ఆ పాస్వర్డ్స్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మరి కొందరికి వాటి గురించి ఇప్పటికీ కూడా అస్సలు తెలియదు. దీంతో వీక్ పాస్వర్డ్స్నే వాడేస్తున్నారు. ఇలా 2023లో ప్రజలు ప్రధానంగా ఎలాంటి పాస్వర్డ్స్ వాడుతున్నారు అనే దానిపై నార్డ్ఫాస్ ఒక నివేదికని ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఎలాంటి పాస్వర్డ్లు వాడుతున్నారు, వాటిని ఛేదించడానికి హ్యాకర్లకి ఎంత సమయం పడుతుంది అనే విషయంపై ఒక నివేదికని విడుదల చేసింది. అయితే ఆ వీక్ పాస్వర్డ్స్ ఏమిటి, వాటిని బలమైన పాస్వర్డ్స్ గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఎక్కువగా వాడే పాస్వర్డ్స్ ఇవే. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, అందులో మీ పాస్వర్డ్ కూడా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, అలాంటి పాస్వర్డ్స్ వాడితే మీ అకౌంట్స్ అనేటివి కేవలం 1 సెకండ్లో హ్యాక్ అవుతాయి. అలాగే అడ్మిన్ 1 2 3 లాంటి పాస్వర్డ్స్ని హ్యాక్ చేయడానికి 11 సెకండ్లు టైం పడుతుంది. అలాగే ఫాస్ @123 అనే పాస్వర్డ్ని హ్యాక్ చేసేందుకు 5 సెకండ్ల సమయం పడుతుంది. ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా అకౌంట్లలో వ్యక్తిగత డేటాను చోరీ చేసేందుకు సైబర్ ముఠాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వీరు మన డేటాని చోరీ చేయాలంటే ముందుగా మన అకౌంట్ పాస్వర్డ్ తెలియాలి. కాబట్టి మనం ఎక్కువగా ఎలాంటి పాస్వర్డ్స్ వాడతామో తెలుసుకొని వాటి నుంచి డేటాను తస్కరించేందుకు ప్రయత్నాలు చేస్తారు. అందుకే మనం బలమైన పాస్వర్డ్స్ని పెట్టుకోవాలి. పైన చెప్పిన విధంగా మీ పాస్వర్డ్స్ ఉంటే దాదాపు 1 సెకండ్ లోపే మీ డేటాని హ్యాక్ చేయవచ్చు. హ్యాకర్లకు ఒక పాస్వర్డ్ని హ్యాక్ చేసేందుకు 17 నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ని క్రియేట్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ని అయితే ఫాలో అవ్వాలి. మీరు లాగిన్ చేస్తున్న యాప్ లేదా వెబ్సైట్కి కనీసం 8 అక్షరాల నిబంధన ఉంటే అందులో ఇంగ్లీష్ స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్, నెంబర్స్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండేలా క్రియేట్ చేసుకోవాలి. లేదంటే క్లిష్టంగా ఉండి మీరు గుర్తించుకునే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ని రూపొందించండి. ఉదాహరణకి ఇక్కడ చూపిస్తున్న ప్రకారం ఒకసారి చేసుకోండి. ఒక బిగ్ లెటర్, ఒక స్మాల్ లెటర్, అలాగే ఒక నెంబర్, అలాగే స్పెషల్ క్యారెక్టర్. మీరు ఇలా పెట్టుకుంటే మీ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అలా కాకుండా కేవలం నెంబర్లు, పదాలతో కూడిన సాధారణ పాస్వర్డ్స్ ని ఎప్పటికీ క్రియేట్ చేయకండి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా వీక్ పాస్వర్డ్స్ నుంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ గా ఎలా మార్చుకోవాలో. మరి నేను ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూస్ఫుల్ గా అనిపించిందో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.